హాయ్ మామ, ఇది వచ్చేసి అయితే వైజాగ్ నుంచి అయితే అరకు. సో నేనైతే మాత్రం ఈరోజైతే ట్రావెలింగ్ చేసేదైతే వైజాగ్ నుంచి అయితే అరకు వెళ్తున్నాను. సో ఇదైతే నా లైఫ్లో చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్. సో వైజాగ్ నుంచి అయితే అరకు అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ ట్రైన్ జర్నీ అయితే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ మీరు కూడా చేసి ఉంటే మాత్రం కామెంట్ చేయండి మామ. సో నాతో పాటు జర్నీ చేస్తే మాత్రం చెప్పండి, నేను కూడా ట్రావెలింగ్ చేస్తాను. అండ్ నా వీడియోస్కి అయితే సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం లైక్, కామెంట్, షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సో గైస్, సో వైజాగ్ నుంచి అయితే అరకు అయితే మనం బయలుదేరేసాం. చూడండి, ఇక్కడైతే మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో మనమైతే ఈరోజైతే మాత్రం వైజాగ్ నుంచి అయితే అరకు అయితే మాత్రం ట్రిప్ అయితే ప్లాన్ చేసాం. సో నేనైతే మార్నింగ్ 6కి అయితేనే వైజాగ్ వచ్చేసా. సో అక్కడి నుంచి అయితే నా ట్రైన్ జర్నీ అయితే మొదలు పెట్టేసామమ్మ. సో ఇక్కడైతే మాత్రం చూడండి, సో ట్రైన్ వెళ్ళే కొద్దీ అయితే మాత్రం చాలా 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 కొండలు, వ్యూస్ చాలా బాగుంటాయి. అండ్ ఫొటోస్కి అయితే చాలా బాగుంటాయి, వీడియోస్కి అయితే చాలా బాగుంటుంది. అండ్ నేనైతే మాత్రం మీకైతే ఇంకా వీడియోస్ కావాలంటే మాత్రం సో నాకైతే సపోర్ట్ చేయండి మామ. అండ్ సో గైస్, వైజాగ్ అయితే మనం దాటేసాం. సో క్రాస్ చేసిన తర్వాత అండ్ శృంగవరకోట, బొడ్డవారు అయితే క్రాస్ చేస్తే మాత్రం మనకైతే మంచిగా అయితే కొండలు అన్నీ కనిపిస్తాయి. అండ్ జలపాతాలు కూడా కనిపిస్తాయి. అండ్ చూస్తున్నారు కదా, మాత్రం ఇక్కడ చాలా చాలా బాగుంటుంది వ్యూస్కి అయితే మాత్రం. అండ్ నా లైఫ్లో అయితే మాత్రం బెస్ట్ ఎక్స్పీరియన్స్. సో ఇది వచ్చేసి మాత్రం సో మనం అండ్ వింటర్ సీజన్ అండ్ రైనింగ్ సీజన్లో వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే మాత్రం ఆ టైంలో అయితే మాత్రం వ్యూస్ అయితే బాగా వస్తుంది. అండ్ ఫొటోస్కి, వీడియోస్కి అయితే చాలా బాగుంటుంది. అండ్ జలపాతాలు కూడా పారే అవకాశాలు ఉంటాయి అండ్ రైనింగ్ సీజన్లో మాత్రం. సో మీరైతే మాత్రం ట్రావెలింగ్ చేస్తే మాత్రం నాకు ఛానల్ కింద అయితే కామెంట్ చేయండి గాయస్. అండ్ మన శృంగవరకోట దాటి నుంచి అండ్ బొడ్డవరం దాటిన తర్వాత చిన్న చిన్న టనల్స్ నుండి అండ్ పెద్ద టనల్స్ అయితే మాత్రం చాలా అన్ని వరకు వస్తుంటాయి. మనకు అరకు వెళ్ళినంత వరకు అయితే మాత్రం బుర్రా కేవ్స్ అన్నీ దాటినంత వరకు అయితే మనకైతే చాలా అన్ని టనల్స్ వస్తుందండి. అండ్ ఆ టనల్స్ నుంచి అయితే మాత్రం ట్రైన్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. సో మీరైతే మాత్రం ఈ లైఫ్లో అయితే మాత్రం ఎంజాయ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం ట్రైన్ జర్నీ చేయండి. అండ్ చాలామంది అయితే మాత్రం ఏపీ, తెలంగాణ అయితే మాత్రం చాలామంది వరకు అయితే మాత్రం ఇక్కడికి వచ్చి మాత్రం ట్రైన్ జర్నీ అయితే చేస్తుంటారు. సో ఇదైతే నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సో మీరైతే ట్రైన్ జర్నీ చేశారా? సో నాకైతే కామెంట్ చేయండి ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేశారో ట్రైన్ జర్నీ అయితే మాత్రం. అండ్ చూడండి, చాలా వ్యూస్ అయితే మాత్రం బాగా కనిపిస్తుంది. అండ్ మరీ చెప్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మాత్రం రైనింగ్ సీజన్ కాబట్టి రైనింగ్ సీజన్లోనైతే బాగుంటుంది. నా పక్కనైతే ఒక పిల్లోడు ఉన్నాడు. సో వాళ్ళు హైదరాబాద్ నుంచి అయితే వచ్చారంట. సో వాళ్ళైతే మాత్రం అరకు నుంచి అండ్ వైజాగ్ అయితే మాత్రం ట్రావెల్ చేస్తున్నారు. ఇప్పుడైతే వైజాగ్ నుంచి అయితే అరకు ట్రావెల్ చేస్తున్నారంట. సెకండ్ టైం అంట జర్నీ అయితే మాత్రం. వాడైతే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ సెకండ్ టైం అంట వాళ్ళ జర్నీ అయితే మాత్రం. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడైతే రెండో ట్రాక్ అయితే వస్తుంది. అండ్ ఆల్రెడీ అయితే వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో రెండో ట్రాక్ కూడా అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పుడైతే మాత్రం ట్రైన్ అయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా పెట్టచ్చు. మార్నింగ్ వైజాగ్ నుంచి 6:30కి అయితే ఇంకోటి ఉంటుంది. అండ్ 8:30కి అయితే ఇంకోటి పెట్టచ్చు. సో ఈ ట్రైన్ జర్నీ అయితే మాత్రం చాలా బెటర్ అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో మీరైతే ఎక్స్పీరియన్స్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం. సో మార్నింగ్ అయితే వైజాగ్ నుంచి అయితే మాత్రం మన అరకుకి అయితే మాత్రం, అండ్ అరకు కాదు అండ్ కిరణాల వరకు అయితే మాత్రం ఈ ట్రైన్ ఉంది. సో మార్నింగ్ 6కి అయితే మాత్రం డైలీగా అయితే ట్రైన్ అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం టికెట్ వచ్చేసి అయితే 130, 120 ఉంటుంది. మ్యాక్సిమం 60-70 రూపీస్ అయితే అవుతుంది. సో నేనైతే మాత్రం ఈరోజు అయితే జనరల్లో చేస్తాను జర్నీ అయితే మాత్రం. అండ్ విశ్రామ్ కోచ్లు ఉన్నాయి. సో విశ్రామ్ కోచ్లు కూడా మీరైతే తీసుకోవచ్చు. సో అక్కడైతే చాలా బాగుంటుంది అండ్ వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. అండ్ మీరైతే ట్రైన్ జర్నీ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం. అరకు నుంచి వైజాగ్, వైజాగ్ నుంచి అరకు. సో చాలా బాగుంటుంది. ఇదైతే నా లైఫ్లో చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి. అండ్ శివలింగపురం దాటిన తర్వాత నుంచి అయితే మాత్రం టనల్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఆ టనల్స్ నుంచి వెళ్తుంటే ట్రైన్ అయితే మాత్రం చాలామంది అయితే అరుపులు అయితే అరుస్తారు అండ్ ఎంజాయ్ కూడా చేస్తారు. చాలా బాగుంటుంది. సో మీరైతే ఇలాంటి జర్నీ అయితే చెయ్యాలి. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, సో మీరైతే ఇలాంటి ఎక్స్పీరియన్స్ జర్నీ చెయ్యాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం. అండ్ ఆ వ్యూస్, ఆ కట్ట, చెట్లు గట్ట చాలా బాగుంటుంది. అండ్ కొండల నుంచి అయితే ఆ ట్రైన్ వెళ్తుంది. సో చాలా బాగుంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ అయితే నేనైతే మీతో పంచుకుంటున్నాను. అండ్ మీరు కూడా ట్రైన్ జర్నీ చేస్తే మాత్రం నాకు కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళైతే మాత్రం చాలా జర్నీ చేశారు. అండ్ హైదరాబాద్ నుంచి వచ్చి మాత్రం జర్నీ అయితే చేశారంట. చాలా బాగా అనిపిస్తుందంట మాత్రం వాళ్ళకైతే మాత్రం. ఎర్లీ అయితే మాత్రం ఇయర్కైతే మాత్రం 1 టైం అయితే వస్తారంట. సో ఈ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇది సెకండ్ టైం అంట. అండ్ మీరు కూడా జర్నీ చేయండి, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ టైం అయితే నేనైతే ఇంకో వీడియో చేస్తున్నాను. ఆ వీడియో ఏంటంటే సో నల్లమల్ల ఫారెస్ట్ గట్టా తీద్దామని చూస్తున్నాను ఆ వీడియో అయితే మాత్రం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం మీరైతే నాకు సపోర్ట్ చేయండి గాయస్. సో మీరైతే నాకు కామెంట్ చేయండి, నేనైతే అక్కడికైతే ఎక్స్పీరియన్స్ చేస్తాను. చూస్తున్నారు కదా, వెళ్ళే కొద్ది అయితే మాత్రం ట్రైన్ వెళ్ళే కొద్ది అయితే మాత్రం ఆ వ్యూస్ అయితే మాత్రం ఆ మంచు కొండలు చాలా బాగుంటుంది. అండ్ స్కై వ్యూ రెండు ఒకటే కలిపినట్టు కనిపిస్తుంది. సో ఇలాంటి ట్రైన్ జర్నీ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం. అండ్ సో గాయస్, సపోర్ట్ చేయండి ఫస్ట్.
పక్కనైతే వర్క్ అయితే జరుగుతుంది అండ్ చాలా మంది వరకు అయితే మాత్రం అక్కడ వర్కర్స్ చాలా మంది ఉన్నారు. సో ఈ జర్నీ అయితే మాత్రం చాలా బాగుంది. సో చూడండి చాలా బాగా అనిపిస్తుంది వర్క్ అయితే మాత్రం. అండ్ ఆ పైన చూస్తున్నారు కదా అక్కడైతే స్కై వ్యూ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ కొండల్లో మొత్తం స్కై వ్యూ రెండు కలిసిపోయినట్టు అయితే కనిపిస్తుంది. చూడండి ఇక్కడైతే మాత్రం బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. సో మీరు కూడా ఇలాంటి ట్రావెల్ అయితే మాత్రం చెయ్యండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం. సో నెక్స్ట్ ట్రైన్ జర్నీ అయితే మాత్రం మీరు చెప్పండి అండ్ కామెంట్ చేయండి నాకైతే మాత్రం ఎక్కడ చేయాలో. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడైతే వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది అండ్ సెకండ్ ట్రాక్ వచ్చే పడే అవకాశాలు ఉన్నాయి. సో గైస్ వైజాగ్లో అయితే మాత్రం సెకండ్ టైం చెప్తున్నాను. సో వైజాగ్లో అయితే ఎర్లీ మార్నింగ్ 6:30కి అయితే ఉంటుంది. అండ్ ట్రైన్ జర్నీ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ నా వరకు అయితే మాత్రం అరకు ట్రిప్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం చేయండి. అండ్ రైనింగ్ సీజన్లో వింటర్ సీజన్లో అయితే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా వీళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం. వీళ్ళదైతే మాత్రం అండ్ తాడిపల్లి గూడెం అంట అక్కడి నుంచి అయితే వచ్చే మాత్రం సో ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగుంటుంది అండ్ వ్యూస్ చూడండి చాలా బాగుంటుంది. ఆ మధ్యలో అయితే మాత్రం పొలాల మధ్యలో అయితే మాత్రం చాలా వరకు అయితే ఇల్లు అవి ఉన్నాయి. అక్కడైతే మాత్రం చాలామంది అయితే ఉన్నారు. అక్కడైతే హౌసెస్ అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో మీరైతే చూడండి ఇదైతే మాత్రం లైఫ్లో చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్. సో మీరైతే సపోర్ట్ చేయండి గైస్ అండ్ మీరు సపోర్ట్ చేయండి. అండ్ అక్కడ చూస్తున్నారు కదా ట్రైన్ అయితే మాత్రం ఎట్లా నుంచి ఎట్లా తిప్పుతుందో అయితే మాత్రం ఇట్లా నుంచి ఆ సైడ్కి అయితే వెళ్తుంది ఆ ట్రైన్ అయితే మాత్రం. సో ఇదైతే చూడండి అక్కడైతే వర్క్ అయితే జరుగుతుంది అండ్ చాలామంది అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడైతే మాత్రం. అండ్ చూడండి కిందనైతే చాలా ఇల్లు ఉన్నాయి, అలా ఇక్కడైతే మాత్రం నివసిస్తుంటారు అండ్ పొలాల దగ్గర ఉన్నాయి. ఇదైతే మాత్రం చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఒక మాటలో చెప్పాలంటే మాత్రం కొండ చుట్టూ తిప్పి 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 అయితే మాత్రం అరకు అయితే వెళ్తుంది. సో ఇదైతే మాత్రం ఈ ఎక్స్పీరియన్స్ అయితే చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం. అండ్ సో చూసారు కదా ఈ టనల్ అయితే ఫస్ట్ టనల్ అయితే వచ్చేసింది. సో ఈ టనల్ అయితే మాత్రం వచ్చిన వెంటనే చాలామంది అయితే అరుపులు. సో నెక్స్ట్ టనల్ కూడా వస్తుంది. ఫస్ట్ టనల్ అయితే మాత్రం చాలా చిన్నది అనుకుంటా అండ్ నెక్స్ట్ టనల్ వచ్చేసి చాలా పెద్దది. సో అయితే మాత్రం చాలామంది అయితే ఇందులో అయితే మాత్రం ఎంజాయ్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం. సో నేను కూడా వాళ్ళతో పాటు ఎంజాయ్ చేశాను చాలామంది అయితే మాత్రం. అండ్ నాతో పాటు అయితే నా ఫ్రెండ్ గారు వచ్చాడు. సో అక్కడైతే వీడియో తీస్తున్నాడు. సో వాడైతే చాలామంది అయితే ఎక్స్పీరియన్స్ చూస్తారు. ఇక్కడైతే చూడండి ఇక్కడ వర్షం కాదు అండ్ అక్కడ జలపాతాలు అయితే పారుతున్నాయి. సో ఇదైతే చాలా బాగుంటుంది ఇక్కడైతే మాత్రం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే సెకండ్ టనల్ థర్డ్ టనల్ అలాగ వచ్చేస్తూ ఉంటున్నాయి. ఒక్కో టనల్ వచ్చేస్తున్నాయి. అండ్ ఇదైతే మాత్రం చాలా బాగుంటుంది, ఎక్స్పీరియన్స్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్. సో ఈ టనల్ అయితే చాలా పెద్ద అనుకుంటున్నా. అండ్ చూడండి వాళ్ళ ఫ్యామిలీ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో టనల్స్ వచ్చే కొద్దీ అయితే మాత్రం చాలా ఎంజాయ్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం. అండ్ చూడండి టనల్ దాటిన వెంటనే అయితే ఇక్కడైతే కోతులు చాలానే ఉంటాయి. సో మంకీస్ అయితే చాలానే ఉంటాయి. వాళ్ళతో మంకీస్కి అయితే ఫుడ్ గట్ట వేస్తుంటున్నారు. ఇక్కడ చూసారు కదా సో ఆ జలపాతం అయితే అలా పారుతుంది, చిన్న చిన్న జలపాతాలు అండ్ చాలా బాగుంటుంది. అండ్ చూడండి ఇదైతే మాత్రం చాలా బాగుంది. అండ్ మన శివలింగపురం దాటిన తర్వాత అయితే మాత్రం చాలా జలపాతాలు వస్తుంటాయి. అండ్ ఇక్కడైతే వర్క్ అయితే జరుగుతుంది. అండ్ మీరైతే చేయవలసిన జర్నీ అయితే ఇది ఒకటి. సో చూడండి చాలామంది అయితే మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు, ఫొటోస్ వీడియోస్ అయితే తీస్తున్నారు. అండ్ ప్రతి టనల్ వస్తుంటుంది, ఆ టనల్ నుంచి అయితే మనం వెళ్ళాల్సిందే. సో ట్రైన్ అయితే మాత్రం చాలా మెల్లగా అయితే వెళ్తుంది ఇప్పుడైతే మాత్రం. బుర్రా కేవ్స్ వరకు అయితే మాత్రం చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం. అండ్ చూడండి చుట్టూ మంచు కొండలు అండ్ ఫుల్గా అయితే మాత్రం రైనింగ్ సీజన్లోనైతే మాత్రం చాలా మస్తుగా ఉంటుంది ఇదైతే మాత్రం. సో మీరైతే చూడండి ఇదైతే మాత్రం స్లోగా అయితే వెళ్తుంది ట్రైన్ అయితే మాత్రం ఇప్పుడైతే. సో గాయస్ మీరైతే ఎంజాయ్ చేయండి. చూడండి వీళ్ళ ఫ్యామిలీ అయితే ఇప్పటికీ ఎంజాయ్ చేస్తున్నారు. 2 years అయిందంట వచ్చి ఇక్కడికైతే మాత్రం. నెక్స్ట్ టైం జర్నీ కూడా చేస్తారంటున్నారు. చూడండి గైస్ ఇక్కడైతే చిన్న జలపాతం ఉంది, ఇది కూడా చాలా బాగుంది. సో అక్కడి నుంచి అయితే వర్షం అయితే మాత్రం పడినట్టు ఉంది అక్కడైతే ముందునైతే మాత్రం. సో ఇప్పుడైతే టనల్ అయితే మాత్రం వచ్చేసింది, ఈ చిన్న టనల్ అనుకుంటా. సో ఈ చిన్న టనల్ అయితే మాత్రం బేగా అయితే క్రాస్ చేసింది. అండ్ చాలా పెద్ద టనల్స్ ఉన్నాయి అండ్ చిన్న టనల్స్ కూడా ఉన్నాయి. అండ్ చిన్నది అనుకున్నాను కానీ ఇదైతే చాలా పెద్దది. సో చూడండి ఇక్కడికైతే మాత్రం చాలా అరుపులు అయితే అరుపుస్తున్నారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం. సో ఈ ట్రైన్లో చాలామంది అయితే మాత్రం ఎంజాయ్ చేసినట్టు ఉంటున్నారు. అండ్ జనరల్ కోచర్లో అయితే మాత్రం చాలా మంది అయితే మాత్రం అండ్ రైనింగ్ సీజన్ లో మాత్రం అయితే ఖాళీగా ఉంటుంది అయితే రిజర్వేషన్ చేసుకోండి. అండ్ ఖాళీ కూడా ఉంటుంది. అండ్ మండే టు అండ్ సండే వరకు అయితే మాత్రం ఫుల్గా అయితే మాత్రం ఖాళీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మాత్రం కార్తీక మాసాల్లోనైతే మాత్రం ఈ ట్రైన్ అయితే మాత్రం చాలా రద్దీగా ఉంటుంది. అండ్ ఎస్పెషలీ మండే అయితే మాత్రం అస్సలు ఖాళీ ఉండదు, చాలామంది అయితే జర్నీ చేస్తుంటున్నారు. సో గైస్ చూస్తున్నారు కదా ఇదైతే 1 minute కూడా అయింది, 2 minutes 3 minutes అయింది. సో ఈ టనల్ అయితే మాత్రం ఇంకా వెళ్తుంది. సో ఎంత పెద్ద టనల్ ఉందో చూడండి గైస్. సో
అండ్ మీరు కూడా నాతో పాటు జర్నీ చేయాలనుకుంటున్నారా? సో కామెంట్ చేయండి, నాతో పాటు జర్నీ నేనైతే తీసుకెళ్తాను. సో విశాఖపట్నం నుంచి అయితే మార్నింగ్ అయితే 6:30కి అయితే ఈ ట్రైన్ ఉంటుంది. అండ్ అరకు వెళ్ళే టైంకి అయితే మాత్రం 11కి అయితే మాత్రం దిగిపోవచ్చు. అండ్ చాలా బాగుంటుంది ఈ ట్రైన్ జర్నీ మాత్రం. అండ్ నాకు సపోర్ట్ చేయండి గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం. అండ్ కామెంట్ చేయండి ఈ ట్రైన్లో ఎంతమంది జర్నీ చేశారో. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. సో గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ చూడండి ఇంకా బాగుంటుంది వీడియో అయితే మాత్రం లాస్ట్ వరకు. ఇంకా 2 minutes ఉంది. సో నేనైతే అంత పెద్ద వీడియో తీయలేదు. అండ్ చూడండి ఇంకా వర్క్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది ఇక్కడ. అండ్ చూడండి అక్కడైతే స్కై వ్యూ లాగా కనిపిస్తుంది ఫుల్గా అయితే మాత్రం. స్కై వ్యూ రెండు ఒకటేలాగా కనిపిస్తుంది చూడండి. ట్రైన్ అయితే మాత్రం అండ్ చాలా చిన్న ట్రైను ఇది మాత్రం. ట్రైన్ అయితే చిన్నదే కాదు, సో చాలా పెద్ద ట్రైనే. సో మనకైతే అలా కనిపిస్తుంది ఫుల్గా అయితే మాత్రం. సో నేనైతే ఇందులో అయితే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. సో ఈ ట్రైన్ జర్నీ అయితే మాత్రం ఇదైతే నా ఫస్ట్ వ్లాగ్. సో నా జర్నీ అయితే మాత్రం చాలా బెస్ట్ అనిపించింది. అండ్ నెక్స్ట్ జర్నీ అయితే మాత్రం మీరైతే కామెంట్ చేయండి ఎక్కడ చెయ్యాలో అని. సో నేనైతే నెక్స్ట్ జర్నీ అయితే మాత్రం కంపల్సరీగా నేను చేస్తాను. అండ్ దాని గురించి అయితే నేను చెప్పగలను. సో అక్కడ చూస్తున్నారు కదా ఈ వెనకాతల విశ్రామ్ కోచెస్ ఉన్నాయి. ఆ విశ్రామ్ కోచెస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మనమైతే నెక్స్ట్ ట్రైన్ జర్నీ అయితే మళ్ళీ కలుద్దాం. ఇదైతే నా ఫస్ట్ వ్లాగ్. సో ఫస్ట్ వ్లాగ్ అయితే మాత్రం చేస్తాను కంప్లీట్గా. సో యాక్చువల్గా 1 hour 30 minutes 40 minutes అయితే వీడియో పెడదాం అనుకున్నాను. సో స్మాల్ జర్నీ అయితే చేశాను నేనైతే మాత్రం. ఇదని చెప్పుకోవచ్చు, చాలా బాగుంది జర్నీ అయితే మాత్రం. నేను వీడియో అయితే క్లోజ్ చేద్దాం అనుకున్నా, ఇంకో టనల్ అయితే వచ్చేసింది. ఆ టనల్ గురించి అయితే నేను ఆగాను. సో ఇదైతే నా ట్రైన్ జర్నీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నా వీడియోకి అయితే సపోర్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం. అండ్ కామెంట్ చేయండి, నేనైతే నెక్స్ట్ వీడియో అయితే మాత్రం పక్కా చేస్తాను. అండ్ వ్లాగ్ అయితే చేస్తాను. సో ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం కామెంట్ చేయండి. ఈ ట్రైన్ జర్నీలో మాత్రం మీరైతే ఎంతమంది ప్రయాణించారో నాకు చెప్పండి. అండ్ కామెంట్ చేయండి కిందనైతే. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. అండ్ వీడియో చూసి అండ్ ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ నా ఫస్ట్ వ్లాగ్ ఇదే. సో మీరైతే కామెంట్ చేయండి కిందన. సో నెక్స్ట్ ట్రైన్ జర్నీ అయితే మాత్రం చేస్తాను. అండ్ మీరైతే నాకు కిందనైతే కామెంట్ చేయండి. ఆ ట్రైన్ జర్నీ అయితే పక్క నేను చేస్తాను. అండ్ చూడండి చాలామంది మాత్రం ఎంజాయ్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం. సో నాతో పాటు అయితే మాత్రం చాలామంది ఎంజాయ్ చేశారు. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. అండ్ నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం గాయస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. అండ్ ఫుల్ వీడియో అయితే మాత్రం చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం. ఫుల్ వీడియో చూస్తేనే మీకు తెలుస్తుంది. ఈ ఫ్యామిలీ అయితే మాత్రం లాస్ట్ వరకు అయితే ఎంజాయ్ చేశారు నాతో పాటు మాత్రం. అండ్ మీరైతే నాకు కామెంట్ చేయండి కింద అయితే. సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ షేర్ చేయండి గాయస్.